హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ప్రిపోజిషన్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడితే అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఐ యామ్ ఇన్ ది క్లాస్. నేను క్లాస్లో ఉన్నాను. ఇది మన సెంటెన్స్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఏంటి? ఐ ఏంటిది? ప్రనౌన్. సో ఒక సెంటెన్స్లో ఏదైతే మనం ప్రనౌన్ వాడుతూ ఉంటామో ఆ ప్రనౌన్కి లేదంటే నౌన్కి అండ్ వేరే వర్డ్స్కి మధ్య రిలేషన్ చెప్పేదే మన ప్రిపోజిషన్. ఐ యామ్ ఇన్ ద క్లాస్. నేను క్లాస్లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఇన్ తీసేసి చూడండి, ఐ యామ్ ద క్లాస్. ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. సో ఒక సెంటెన్స్లో ఏదైతే నౌన్ కానీ ప్రనౌన్ కానీ మనం వాడుతున్నామో దానికి మిగతా వర్డ్స్కి మధ్యలో రిలేషన్ చెప్పేదే మన ప్రిపోజిషన్. సో ఇప్పుడు ప్రిపోజిషన్లో ఉండే టైప్స్ గురించి మాట్లాడితే మనకు టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రిపోజిషన్స్, సెకండ్ వన్ వచ్చేసి కాంపౌండ్ ప్రిపోజిషన్స్, థర్డ్ వన్ వచ్చేసి పార్టిసిపల్ ప్రిపోజిషన్స్, లాస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. సో ఇప్పుడు మనం సింపుల్ ప్రిపోజిషన్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో సింపుల్ ప్రిపోజిషన్స్ ఏంటిది అంటే ఎట్, ఇన్, ఫర్, ఆఫ్, ఆన్, డౌన్, టిల్, ఫ్రమ్ ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రిపోజిషన్స్ అని అంటూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఎట్ ఎక్కడెక్కడ వాడాలి, ఇన్ ఎక్కడెక్కడ వాడాలి, ఫర్ ఎక్కడెక్కడ వాడాలి, ఫ్రమ్ ఎక్కడెక్కడ వాడాలి, టిల్ ఎక్కడ వాడాలి, సో ఎలాంటి కేసెస్లో మనం ఎట్ కానీ ఇన్ కానీ ఫర్ కానీ యూజ్ చేస్తామో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎట్ వాడాలి అన్న పాయింట్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఏవైతే మనం అన్నీ డిస్కస్ చేయబోతున్నాం అవన్నీ కూడా నోట్స్లో ప్రిపేర్ చేసుకొని ఎవ్రీడే రివైజ్ చేస్తూ ఉండండి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అన్న దాని గురించి మాట్లాడితే మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారంటే కొన్ని ఫిలప్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఐ యామ్ డాష్ హోమ్. ఇక్కడ ఈ డాష్లో ఏం పెట్టాలో కింద ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఎట్ ఇస్తాడు, ఇన్ ఇస్తాడు, ఫర్ ఇస్తాడు, ఫ్రమ్ ఇస్తాడు, లైక్ ఏవైనా 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు ఐ యామ్ ఎట్ హోమా, ఐ యామ్ ఇన్ హోమా, సో ఇలా కన్ఫ్యూజన్ అనేది తీసేయడానికి మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మిస్ కాకుండా ప్రతిదీ కూడా నోట్ చేసుకొని ఎవ్రీడే రివైజ్ చేయండి. సో ఎవ్రీడే రివైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా అది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఆటోమేటిక్గా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పే స్టేజ్కి వచ్చేస్తారు. సో అందుకని ఎవ్రీడే ఇవి రివిజన్ అనేవి ఖచ్చితంగా చేయండి. సో ఎట్ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ప్లేసెస్ ముందు, లైక్ ఇప్పుడు హోమ్ ఒక ప్లేస్, విలేజ్ ఒక ప్లేస్. సో ఐ యామ్ ఎట్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను. హర్ పేరెంట్స్ ఆర్ ఎట్ విలేజ్, వాళ్ళ పేరెంట్స్ విలేజ్లో ఉన్నారు. సో ప్లేసెస్కి ముందు మనం ఎట్ అనేది వాడాలి. నెక్స్ట్ సంఘటన ఏ సమయము ముందు జరిగిందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్ సో టైంకి మేము ఈ పని చేసాం అంటే ఒక పర్టికులర్ టైంకి మనం ఏం ఇన్సిడెంట్ పర్ఫామ్ చేసామో దాని గురించి మాట్లాడేటప్పుడు ఎట్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. వీ లెఫ్ట్ ఎట్ 2 o'clock. 2 o'clock ఒక పర్టికులర్ టైం గురించి మాట్లాడుతున్నాం. 2 o'clockకి మనం ఏం చేసాము? వెళ్ళిపోయాం. వీ లెఫ్ట్ ఎట్ 2 o'clock. ఐ విల్ మీట్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీక్. ఈ వీకెండ్ నేను నిన్ను కలుస్తాను. సో ఈ వీకెండ్లో ఏం జరుగుతుంది? మీటింగ్ అనేది జరుగుతుంది. సో పర్టికులర్ టైంకి మనం ఏం పర్ఫామ్ చేస్తున్నామో దానికి ముందు ఎట్ అనేది వాడుతూ ఉండాలి. అంటే ఆ సెంటెన్స్లో ఎట్ అనేది వాడుతూ ఉండాలి. సంఘటన ఏ సమయము ముందు జరిగిందో అక్కడ మనం ఎట్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ బిఫోర్ ఏజ్, ఏజ్కి ముందు, లైక్ మై ఫాదర్ గాట్ మ్యారీడ్ at 19. So and so person died at the age of 60. She got married at 15 years. So ఏజ్కి ముందు ఎట్ అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్ డైరెక్షన్,
హీ ఈజ్ లుకింగ్ ఎట్ హర్, అటువైపు ఇటువైపు ఇక్కడ అక్కడ. హీ ఈజ్ లుకింగ్ ఎట్ హర్, తన వైపు చూస్తున్నాడు. వైపు ఎక్కడైతే వాడుతుంటామో ఈ ఎట్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. తన వైపు చూస్తున్నాడు. పోలీస్ మ్యాన్ పాయింటెడ్ ద గన్ ఎట్ క్రిమినల్, క్రిమినల్ వైపు పోలీస్ గన్ అనేది గురిపెట్టాడు. సో ఎటువైపు మనం ఆ డైరెక్షన్ తెలిపే ముందు మనం ఎట్ అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్ స్పీడ్ ఆర్ రేట్ అంటే ఇప్పుడు టమాటో కానీ మ్యాంగో కానీ ఇలా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత రేట్కి అమ్ముతున్నారు. మ్యాంగోస్ ఆర్ సోల్డ్ ఎట్ ₹60 per kg. ఒక రేటు గురించి, ఒక వస్తువు యొక్క రేటు గురించి మాట్లాడేటప్పుడు ఎట్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్పీడ్, అతను కార్ని సో అండ్ సో స్పీడ్కి డ్రైవ్ చేశాడు. హీ డ్రోవ్ ద కార్ ఎట్ 100 km/h. స్పీడ్ గురించి, వెహికల్ స్పీడ్ గురించి మెన్షన్ చేసేటప్పుడు, వస్తువుల యొక్క రేట్ గురించి మెన్షన్ చేసేటప్పుడు ఎట్ అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్ స్కిల్డ్, ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఎందులో ఒక దాంట్లో స్కిల్ఫుల్ ఉంటారు. లైక్ కొంతమంది కుకింగ్లో బాగుంటారు, కొంతమంది డాన్సింగ్లో, కొంతమంది సింగింగ్లో. సో ఒక మనిషి ఎందులో స్కిల్ఫుల్ ఉన్నాడో ఆ స్కిల్స్ గురించి మెన్షన్ చేసే ముందు మనం ఎట్ అనేది వాడుతూ ఉండాలి. హీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, షీ ఈజ్ గుడ్ ఎట్ కుకింగ్. సో ఒక మనిషి ఎందులో స్కిల్ఫుల్ ఉన్నాడో దాని గురించి మాట్లాడేటప్పుడు దానికి ముందు ఎట్ అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్ టెలిఫోన్ నంబర్స్ ముందు, ఇప్పుడు సో అండ్ సో నంబర్ నాది అనుకుంటే యూ కెన్ రీచ్ మీ ఎట్ డైరెక్ట్ నంబర్ యూజ్ చేయొచ్చు. కాల్ హిమ్ ఎట్ సో అండ్ సో నంబర్. సో టెలిఫోన్ నంబర్స్కి ముందు కూడా మనం ఎట్ అనేది వాడుతూ ఉండాలి. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, మిస్ అవ్వకుండా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ మనం ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఇయర్స్, సెంచరీస్, మంత్స్, సెషన్స్ ముందు వాడాలి. లైక్ ఇన్ 1975 లేదంటే ఇన్ డిసెంబర్, ఇన్ సెప్టెంబర్, ఐ వాజ్ బోర్న్ ఇన్ సెప్టెంబర్, షీ వాజ్ బోర్న్ ఇన్ డిసెంబర్, షీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1975 లేదంటే 2001. సో ఇలా ఇయర్స్కి ముందు, సెంచరీస్కి ముందు, మంత్స్కి ముందు, సెషన్స్కి ముందు మనం ఇన్ అనే వర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ లాంగ్వేజెస్ ముందు మనం రెగ్యులర్గా యూజ్ చేసే సెంటెన్స్ ఏంటి? స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఏంటి? ఒక లాంగ్వేజ్. లాంగ్వేజ్కి ముందు ఇన్ అనేది వాడాలి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్, స్పీక్ ఇన్ తెలుగు అలా. రైటింగ్ మెటీరియల్స్ ముందు. సో ఇది మనం ఇన్ జనరల్గా ఎక్కడ వాడము చూడము కూడా. సో రైటింగ్ మెటీరియల్స్ ముందు ఏంటి అంటే ఇన్ ఇంక్, ఇన్ పెన్సిల్, లైక్ రైట్ ద అడ్రస్ ఇన్ ఇంక్, రైట్ ఇన్ పెన్సిల్. అంటే ఒక రైటింగ్ మెటీరియల్, ఇంక్ అనేది ఒక రైటింగ్ మెటీరియల్, పెన్సిల్ అనేది ఒక రైటింగ్ మెటీరియల్. సో రైటింగ్ మెటీరియల్కి ముందు మనం ఇన్ అనేది వాడాలి. నెక్స్ట్ బిలీవ్ లేదంటే ట్రస్ట్, కాన్ఫిడెన్స్ పదాల ముందు లైక్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్, హ్యావ్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. సో అలాంటి వర్డ్స్కి ముందు మనం ఇన్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ జాబ్ ఆర్ ప్రొఫెషన్ ముందు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఇన్ ద బిజినెస్. బిజినెస్ అనేది ఒక ప్రొఫెషన్, ఆర్మీ అనేది ఒక ప్రొఫెషన్, టీచింగ్ అనేది ఒక ప్రొఫెషన్. షీ ఈజ్ ఇన్ ది టీచింగ్ ప్రొఫెషన్, సో అండ్ సో పర్సన్ ఈజ్ ఇన్ బిజినెస్. సో అలా ప్రొఫెషన్కి ముందు మనం ఇన్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్లో ఇయర్స్ ఆర్ డేస్కి ముందు, లైక్ ఇప్పుడు నేను నిన్ను చూసి చాలా కాలం అయింది, ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఇన్ ది ఇయర్స్, ఇన్ ద మంత్స్. సో అలా నెగిటివ్ సెంటెన్స్లో ఇయర్స్కి కానీ డేస్కి ముందు ఇన్ అనేది వాడాలి. సో ఇక్కడ ఎట్కి ఇన్కి ఒక పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఇన్ జనరల్గా మనం ప్లేసెస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ప్లేసెస్ ముందు ఇన్ కూడా వాడుతూ ఉంటాం, కొన్ని ప్లేసెస్ ముందు ఎట్ వాడతాం. సో ఎలాంటి ప్లేసెస్ ముందు ఎట్ వాడాలి, ఎలాంటి ప్లేసెస్ ముందు ఇన్ వాడాలి. పెద్ద పెద్ద నగరాలు, మహానగరాలు ఏవైతే ఉంటాయో వాటి ముందు ఇన్ వాడాలి. లైక్ ఇన్ హైదరాబాద్, ఇన్ ఇండియా, ఇన్ యుఎస్ఏ. సో పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ముందు ఇన్ వాడాలి. చిన్న చిన్న ప్రాంతాలు, చిన్న చిన్న ప్లేసెస్కి మనం ఎట్ అనేది వాడాలి. దే ఆర్ అవైలబుల్ ఎట్ వెంకటాద్రి. సో అలా చిన్న చిన్న ప్లేసెస్కి ఎట్ వాడాలి, మహానగరాలకి ఇన్ అనేది వాడాలి. సో
ఈ పాయింట్ స్టార్ పెట్టుకోండి. ఇక్కడ మనం ఇన్ జనరల్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఆఫ్ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఏ వ్యక్తికి సంబంధించింది లేదంటే దేనికి చెందినవారు అని తెలిపేటప్పుడు ఆఫ్ అనేది వాడుతూ ఉంటాం. ఫస్ట్ కిరణ్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కిరణ్ అనే అబ్బాయి నా ఫ్రెండ్. దీస్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద మేనేజర్ ఆఫ్ ద ఫర్మ్. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మేనేజర్వి అని అర్థం. మై అంకుల్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ టీటీడీ బోర్డ్. ఇలా దేనికి సంబంధించిన వాళ్ళు తెలిపేటప్పుడు ఆఫ్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఒక వస్తువు ఏం కలిగి ఉందో తెలియజేయటకు, లైక్ ఒక సో పర్టికులర్ దాంట్లో ఏమున్నాయి, దిస్ ఈజ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఈ గ్లాస్లో మిల్క్ ఉన్నాయి అని చెప్పేటప్పుడు ఆఫ్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ మెజర్మెంట్స్, కొలతలు తెలియజేయటకు ఆఫ్ వాడతాం. ఐ వాంట్ 5 kilos ఆఫ్ టమాటోస్, 2 liters ఆఫ్ పెట్రోల్ అలా. నెక్స్ట్ వచ్చేసి ఒకరి ఏజ్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఆఫ్ అనేది వాడుతూ ఉంటాం. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ 30, షీ కేమ్ విత్ అ బాయ్ ఆఫ్ 15. ఇక్కడ ఒకటి ఏం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే ఇందాక ఎట్ యూజ్ చేసేటప్పుడు కూడా ఏజ్కి ముందు ఎట్ వాడాలి అనుకున్నాం కదా. సో ఎట్టెక్కడ వాడాలి అంటే పర్టికులర్ ఏజ్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 18 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది, 60 years ఉన్నప్పుడు చనిపోయారు. సో అలా ఏ ఏజ్కి ఏం జరిగింది అని మెన్షన్ చేసేటప్పుడు ఎట్ వాడాలి. ఇక్కడ వాడాలి అంటే ఒకరి ఏజ్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మాత్రం ఆఫ్ వాడాలి. నెక్స్ట్ వచ్చేసి మంత్స్ అండ్ ఇయర్స్ ముందు కింది విధంగా ఆఫ్ అనేది యూజ్ చేయాలి. ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, షీ జాయిన్ ద కంపెనీ ఆన్ ద 5th of August. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇందాక ఇన్ గురించి తెలుసుకునేటప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము, ఇన్ 1975 ఇన్ డిసెంబర్. సో మంత్స్కి ముందు ఇయర్స్కి ముందు మనం ఇన్ వాడాలి అని తెలుసుకున్నాం. మరి అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ డైరెక్ట్ ఇన్ 75 ఇన్ డిసెంబర్ ఇన్ ఫిబ్రవరి. ఇక్కడ ఏంటిది అంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975. అది దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన పట్ల మరొక వ్యక్తికి గల అభిప్రాయాన్ని తెలియజేయటం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ యూ, ఇట్ ఈజ్ సో నోబుల్ ఆఫ్ యూ. ఇలాంటి కేసెస్లో ఆఫ్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడ వాడాలి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఒక పర్సన్ లేదా ఒక థింగ్ యొక్క ప్రజెన్స్లో ఏమున్నదో తెలియజేయటకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ స్టూడెంట్ విత్ మీ రైట్ నౌ. నా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు అని అర్థం. హీ ఈజ్ లివింగ్ విత్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. సో ఇలా ఒక మనిషి దగ్గర ఏముంది అన్న తెలియజేసేటప్పుడు మనం విత్ అనేది వాడుతూ ఉంటాం. విత్ మీ, విత్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ అలా. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి సాధనాలు, ఒక పని చేసేటప్పుడు మనం ఎలాంటి టూల్స్ని యూజ్ చేస్తున్నామో అలాంటి కేసెస్లో విత్ అనేది వాడుతూ ఉంటాం. ద బాయ్ కట్ ద కేక్ విత్ అ నైఫ్, దే బిల్డ్ ద వాల్ విత్ బ్రిక్స్. సో మనం ఎప్పుడైతే ఒక పనిని పర్ఫామ్ చేయడం కోసం టూల్స్ని వాడుతూ ఉంటాం, ఆ టూల్స్ని మెన్షన్ చేసేటప్పుడు విత్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మనిషి దగ్గర లేదంటే ఒక వస్తువు ఏం కలిగి ఉందో లేదంటే ఏం క్యారీ చేస్తుందో తెలియజేసేటప్పుడు విత్ అనేది వాడుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ విత్ అ సూట్ కేస్ ఈజ్ మై నైబర్, షీ ఈజ్ అ గర్ల్ విత్ బ్యూటిఫుల్ హెయిర్. అంటే ఒక మనిషి దగ్గర ఏముంది అంటే ఏం క్యారీ చేస్తుందో తెలిసేటప్పుడు విత్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఒక వస్తువు దేంతో ఫిల్ అయ్యింది లేదంటే దేంతో కవర్ అయ్యిందో తెలియజేయటకు, ద బ్యాగ్ ఈజ్ ఫిల్డ్ విత్ బుక్స్. బ్యాగ్ అనేది బుక్స్ తోటి ఫిల్ అయిపోయింది. హిస్ పాకెట్స్ ఆర్ ఫిల్డ్ విత్ చాక్లెట్స్. నెక్స్ట్ ఆ కారణంగా అంటే దానికోసం, దానివల్ల అనే తెలియజేసేటప్పుడు మనం విత్ అనేది వాడుతూ ఉంటాం. హిస్ ఫేస్ టర్న్ రెడ్ యాంగర్, మై ఫింగర్స్ ఆర్ నబ్ విత్ కోల్డ్. అంటే ఒక రీజన్ వల్ల ఇలా జరిగింది అని తెలియజేసేటప్పుడు విత్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం టూ గురించి డిస్కస్ చేద్దాం. టూ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఒక వస్తువు లేదా ప్రాంతం దిశగా అని అర్థంలో, అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ని మనం డైరెక్ట్ చేసేటప్పుడు టూ అనేది వాడుతూ ఉండాలి. వీఆర్ గోయింగ్ టు చెన్నై, హీ ఫెల్ టు ద గ్రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాంతం నుండి ఒక నిర్దిష్ట దిక్కును అంటే డైరెక్ట్ ఒక డైరెక్షన్స్ని డిస్కస్ చేసేటప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఈస్ట్, టు ద సౌత్, టు ద ఈస్ట్, దేర్ ఆర్ హిల్స్ టు ద సౌత్, హిస్ హౌస్ ఈజ్ దేర్ టు ద ఈస్ట్ ఆఫ్ ది స్ట్రీట్.
నెక్స్ట్, ఇద్దరు వ్యక్తులు మరియు వస్తువుల మధ్య గల సంబంధాన్ని తెలియజేయుటకు. సీత ఈజ్ మ్యారీడ్ టు రమ అంటే ఏదైనా 2 పర్సన్స్ మధ్య రిలేషన్ గురించి మాట్లాడేటప్పుడు, లేదంటే 2 వస్తువుల మధ్య రిలేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం టు అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్, రిఫర్, సీనియర్, జూనియర్, ఎల్డర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ ఎట్సెట్రా వంటి పదాల ముందు లైక్ హీ ఈజ్ సుపీరియర్ టు మీ, షీ రిఫర్స్ టు ది క్రికెట్. సో ఇలా ఈ ప్రిఫర్, రిఫర్ ఏవైతే వర్డ్స్ మనం ఇందాక తెలుసుకున్నామో అవి యూజ్ చేసేటప్పుడు టు అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తి లేదా యాక్షన్ పట్ల మరొక వ్యక్తి యొక్క రియాక్షన్ను తెలియజేయటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేశాను అనుకోండి, నా యాక్షన్కి మీరు ఏదైతే రియాక్షన్ ఇస్తారో అక్కడ మనం టు అనేది యూజ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టు హర్ సర్ప్రైజ్ హీ కేమ్ టు హర్ అండ్ థ్యాంక్డ్ హర్. టు హిస్ ఆస్టానిష్మెంట్, ఆస్టానిష్మెంట్ అంటే ఒక పెద్ద సర్ప్రైజ్ అని అర్థం. సో అతను ఇచ్చిన సర్ప్రైజ్కి తను నవ్వింది. సో ఇలా ఒక రియాక్షన్కి ఇంకొక రియాక్షన్ ఏదైతే ఇస్తారో అక్కడ మనం టు అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రమ్ ఎక్కడ వాడాలి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఒక పర్సన్ లేదా థింగ్ ఎక్కడ నుండి ప్రారంభమయ్యారు లేదంటే ఎక్కడ ప్రారంభమయ్యిందో తెలియజేయటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఫ్రమ్ హైదరాబాద్ అలా. The chief guest is coming from London. This bus comes from Guntur. నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో లేదంటే అవుతుందో తెలియజేయటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాస్ కానీ ఒక ట్యూషన్ కానీ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది అనుకోండి, ది క్లాస్ స్టార్ట్స్ ఫ్రమ్ 6 o'clock అలా. ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 8 AM to 5 PM ఎవ్రీ డే. షీ వాజ్ డమ్ ఫ్రమ్ బర్త్ అంటే ఈ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్న తెలియజేయడానికి ఫ్రమ్ అనేది మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి సఫర్ అనే వర్బ్ తర్వాత ఫ్రమ్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి హెడేక్ కానీ ఫీవర్ కానీ వచ్చింది అనుకోండి, టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాం ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని. సో ఎప్పుడైనా సరే సఫర్ అనే వర్డ్ మనం యూజ్ చేసాము అంటే దాని పక్కన ఖచ్చితంగా ఫ్రమ్ అనేది వాడాలి. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ద విక్టిమ్స్ ఆర్ స్టిల్ సఫరింగ్ ఫ్రమ్ ది షాక్. నెక్స్ట్, ఒక యాక్షన్ను ప్రివెంట్ చేయడానికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకోండి, ఆ ప్రమాదాన్ని మనం కాపాడడానికి లేదంటే ఆపేయడానికి ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తుంటామో అక్కడ మనం ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. హీ సేవ్ ద ఉమెన్ ఫ్రమ్ డ్రౌనింగ్. ఒక లేడీ మునిగిపోతుంటే ఇంకొక వ్యక్తి వచ్చి తనని కాపాడాడు. సో అలా కాపాడేటప్పుడు ఏదైతే యాక్షన్స్ మనం పర్ఫామ్ చేస్తూ ఉంటామో అక్కడ మనం ఫ్రమ్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. దే ప్రివెంటెడ్ హర్ ఫ్రమ్ కమిటింగ్ సూసైడ్. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి ఒక వస్తువు లేదా ప్రాంతం మీదుగా అనే అర్థంలో ఓవర్ అనేది వాడుతూ ఉండాలి. ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ. సిటీ పైన నుండి ఏరోప్లేన్ అనేది పాస్ అయ్యింది. సో మీదుగా అనే అర్థంలో మనం ఓవర్ అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్, అబౌవ్ లేదా మోర్ అనే అర్థంలో ఓవర్ అనేది వాడుతూ ఉండాలి. దేర్ వేర్ ఓవర్ 1000 people ప్రజెంట్ ఎట్ ద కాన్సర్ట్ అంటే ఆ కాన్సర్ట్ ఏదైతే చేస్తున్నారో అందులో 1000 కన్నా ఎక్కువ ఉన్నారు అని అర్థం. వి స్టేడ్ ఇన్ ముంబై ఫర్ ఓవర్ అ మంత్ అంటే మంత్ కన్నా ఎక్కువ ఉన్నాము. మోర్ అనే అర్థంలో మనం ఓవర్ అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్, ఒక పర్సన్కి గల అథారిటీ లేదా కంట్రోల్ని ఎక్స్ప్రెస్ చేయటకు అంటే ఒక వ్యక్తికి ఏం అధికారం ఉంది, అతని దగ్గర ఏముంది, అతని యొక్క కంట్రోల్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడేటప్పుడు ఓవర్ అనేది యూజ్ చేయాలి. ది కింగ్ రూల్డ్ ఓవర్ అ వాస్ట్ ఎంపైర్. షీ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ మీ. హీ మస్ట్ బి ఓవర్ 60. సో ఒక మనిషి యొక్క అధికారం గురించి అతని దగ్గర ఏముంది, అతని కంట్రోల్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడేటప్పుడు ఓవర్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం డౌన్ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎత్తైన ప్రాంతం నుండి క్రిందికి కదిలే యాక్షన్ను గూర్చి ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అంటే ఏదైనా సరే ఒక పైన ఉన్న ప్లేస్ నుంచి కిందకి ఒక యాక్షన్ జరుగుతుంది అన్న కేసెస్లో డౌన్ అనేది వాడుతూ ఉండాలి. టియర్స్ ran డౌన్ హర్ చీక్స్. కళ్ళ దగ్గర నుంచి మన చీక్స్ పైకి, బుగ్గల పైకి కిందకి మన కన్నీళ్ళు అనేవి కారుతూ ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఒక స్ట్రీట్లోనే ఒక డైరెక్షన్ను సూచించడానికి ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ డౌన్ ద స్ట్రీట్. జస్ట్ వాక్ డౌన్ దిస్ రోడ్ టిల్ యూ రీచ్ అ ట్రాఫిక్ ఇంటర్సెక్షన్. సో ఒక స్ట్రీట్లో ఒక వీధిలో డైరెక్షన్ గురించి తెలిపేటప్పుడు డౌన్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఏదైనా వస్తువు క్రింద ఉన్న విషయాలను గూర్చి తెలుపుటకు ఇప్పుడు ఏదైనా సరే ఒక టేబుల్ కిందనో చైర్ కిందనో ఉంది అనుకోండి, కింద అంటే డౌన్ వాడొద్దు, అండర్ అని వాడాలి. దేర్ ఈజ్ అ డాగ్ అండర్ ద టేబుల్. ద పిల్గ్రిమ్స్ ఆర్ రెస్టింగ్ అండర్ అ ట్రీ అలా.
సో ఇప్పుడు మనం ఫర్ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఏదైనా వస్తువు ఎవరి కోసం ఉద్దేశించిందో తెలుపుటకు. ఇప్పుడు ఏదైనా వస్తువు మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాము అంటే అది ఎవరికి ఉద్దేశించి మనం ఆ వస్తువు ఇస్తున్నాము అన్నది తెలియజేయటకు ఫర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ, ఫర్ అస్, ఫర్ దెమ్. నెక్స్ట్ ఎవరికైనా హెల్ప్ చేసే ఉద్దేశంతో ఉన్నప్పుడు, ఇప్పుడు మనము హోటల్స్కి వెళ్తున్నప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్, అంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ యూ, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. నెక్స్ట్ ఒకరి కోసం లేదా తరపున మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు చాలామంది స్టాండ్ అనేది తీసుకుంటూ ఉంటారు. లైక్ ఒకరి కోసం మనం మాట్లాడుతూ ఉంటాం, ఒక దేశం కోసం మాట్లాడుతూ ఉంటాం. సో అలా తరపున మాట్లాడేటప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కంపెనీ లేదంటే సంస్థ కోసం పనిచేస్తున్నప్పుడు, సో కంపెనీ కోసం నేను పనిచేస్తున్నానని చెప్పడానికి మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఫర్ హెచ్సిఎల్, దే ఆర్ వర్కింగ్ ఫర్ ఐబిఎం, ఐ యామ్ వర్కింగ్ ఫర్ ఐబిఎం అలా. నెక్స్ట్ వచ్చేసి కొంత పీరియడ్ ఆఫ్ టైంని సూచించటకు, ఇప్పుడు మనం అఫీషియల్స్ దగ్గర లీవ్ రిక్వెస్ట్ చేసేటప్పుడు సో పర్టికులర్ టైం కోసం నాకు లీవ్ కావాలి అని అడుగుతూ ఉంటాం. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఫర్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఐ విల్ ష్యూర్లీ స్పెండ్ విత్ యూ ఫర్ అ వీక్, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఫర్ 2 hours. నెక్స్ట్ ఆన్ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఏదైనా టేబుల్ పైన కానీ చైర్ పైన కానీ ఒక సర్ఫేస్ను టచ్ చేస్తూ దానిపైన ఏదైతే వస్తువు ఉంటుందో దాని గురించి మాట్లాడేటప్పుడు ఆన్ అనేది వాడుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద డయాగ్రామ్ ఈజ్ ఆన్ పేజ్ 20. నెక్స్ట్ ఏదైనా ప్రయాణ సాధనం అంటే ఒక వెహికల్ గురించి మాట్లాడేటప్పుడు బైకో ట్రైనో అలా, ఐ కేమ్ ఆన్ బైక్, వీ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద ట్రైన్ నౌ, ఆన్ ద బస్ అలా. నెక్స్ట్ వచ్చేసి డేస్ ఆఫ్ వీక్ అంటే వారాల పేర్ల ముందు ఆన్ అనేది వాడుతూ ఉండాలి. అవర్ నేబర్స్ గో టు చర్చ్ ఆన్ సండే, ఐ మెట్ హిమ్ ఆన్ సాటర్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ థర్స్డే ఎట్సెట్రా ఎట్సెట్రా. నెక్స్ట్ డైరెక్షన్ను సూచించడానికి వీఆర్ ఆన్ యువర్ లెఫ్ట్, నీ లెఫ్ట్ వైపున మేమున్నాము, ఆన్ యువర్ రైట్ అలా డైరెక్షన్ను సూచించేటప్పుడు ఆన్ అనేది వాడాలి. నెక్స్ట్ ఏదైనా సాధనంగా ఉపయోగిస్తూ ఒక పనిని చేస్తున్నప్పుడు, ఏదైనా పని మనం పర్ఫామ్ చేసేటప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు యాక్షన్ అనేది ఏ టూల్ హెల్ప్ తోటి చేస్తున్నామో ఆ టూల్ని మెన్షన్ చేసేటప్పుడు దాని ముందు ఆన్ అనేది వాడుతూ ఉండాలి. ఐ స్పోక్ టు హర్ ఆన్ ఫోన్, దిస్ సినిమా వాజ్ టెలికాస్ట్ ఆన్ జెమినీ టీవీ సెవరల్ టైమ్స్. సో ఇప్పుడు మనం ఇంటూ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేస్ లోనికి ప్రవేశించే పొజిషన్ను తెలియజేసేటప్పుడు ఇంటూ అనేది వాడుతూ ఉంటాం. ప్లీజ్ కమ్ ఇన్ టు ద రూమ్, రూమ్ లోపలికి రండి అని అర్థం. కెన్ యూ డైవ్ ఇన్ టు ద వాటర్, వాటర్ లోపలికి డైవ్ చేయగలుగుతావా అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఒక స్థితి నుండి మరొక స్టేట్లోకి చోటు చేసుకునే చేంజ్ను చూపించడానికి ఇంటూ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఒకలాగా ఉన్న వస్తువుని ఇంకోలాగా మార్చేటప్పుడు ఇంటూ అనేది వాడుతూ ఉంటాం. ద మెజిషియన్ టర్న్డ్ హర్ ఇంటూ అ బర్డ్. నెక్స్ట్ ఒక భాష నుండి మరొక భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా సినిమా ఉందనుకోండి, సో నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేశారని అర్థం. సో అలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంటూ అనేది వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం అవుట్ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ వచ్చేసి లోపలి నుండి బయటకు జరిగే యాక్షన్స్ను తెలియజేయటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఇంట్లో నుంచి బయటకు వచ్చాను అని అర్థం. ద బర్డ్ ఫ్లూ అవుట్ ఆఫ్ ద కేజ్, కేజ్లో నుంచి బర్డ్ అనేది బయటకి ఎగిరిపోయింది. నెక్స్ట్ ఒక ప్రాంతం నుండి సుదూర ప్రాంతంలో జరిగే యాక్షన్స్ను తెలుపుటకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియాలో ఉండి అమెరికాలో జరిగే యాక్షన్స్ గురించి మాట్లాడితే అవుట్ అనేది వాడుతూ ఉంటాం. హీ ఈజ్ వర్కింగ్ అవుట్ ఇన్ కెనడా, ద బోట్స్ ఆర్ ఆల్ అవుట్ ఎట్ సీ. నెక్స్ట్ మొత్తం స్కోర్ లేదా నంబర్ నుండి పర్టికులర్ నంబర్ను తెలియజేయటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 100కి 99 వచ్చాయనుకోండి, 99 అవుట్ ఆఫ్ 100, 60 అవుట్ ఆఫ్ 100, 10 గర్ల్స్ అవుట్ ఆఫ్ 25 అలా. నెక్స్ట్ వచ్చేసి అందరికీ వినిపించేలా గట్టిగా ఏదైనా తెలియజేయేటప్పుడు, అంటే ద టీచర్ కాల్డ్ మై నేమ్ అవుట్ అంటే టీచర్ నా నేమ్ బయటకి గట్టిగా పిలిచింది అని అర్థం. రీడ్ దిస్ పారాగ్రాఫ్ అవుట్ అంటే ఈ పారాగ్రాఫ్ని గట్టిగా చదువు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం
ఫ్యాషన్లో లేదంటే ట్రెండ్లో లేనిది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షాప్లో ఏదైనా అడిగినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ ఉంటారు, అంటే ప్రస్తుతం వాళ్ళ దగ్గర లేదు అని అర్థం. బెల్ బాటమ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్, అవి ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్లో లేవు అని అర్థం. నెక్స్ట్ మనం బై ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ వచ్చేసి దగ్గరగా లేదా పక్కనే ఉన్న వాటిని సూచించేటప్పుడు బై అనేది వాడుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షీ స్టూడ్ బై మీ అంటే తన పక్కనే నుంచుంది అని అర్థం. ద టెలిఫోన్ ఈస్ బై ద విండో అంటే విండో పక్కనే టెలిఫోన్ ఉంది అని అర్థం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ తర్వాత ప్యాసివ్ వాయిస్ ఎలా యూజ్ చేస్తాం, ఎలా ఫామ్ చేస్తామని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. షీ వాస్ టీజ్డ్ బై అ గ్రూప్ ఆఫ్ బాయ్స్, రావణ వాస్ కిల్డ్ బై రామ. నెక్స్ట్ అనుకోకుండా లేదా పొరపాటున జరిగే యాక్షన్స్ గురించి తెలియజేయనప్పుడు బై అనేది వాడుతూ ఉంటాం. ఇన్ జనరల్గా మనం వాడుతూ ఉంటాం కదా, బై మిస్టేక్, బై ఛాన్స్. అలా ఐ మెట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ బై ఛాన్స్ అంటే అనుకోకుండా జరిగింది లేదంటే పొరపాటున జరిగింది, అలాంటి కేసెస్లో బై అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ దేనికైనా సంబంధించి డిగ్రీ లేదా అమౌంట్ను తెలియజేయటకు, ఇప్పుడు కూరగాయలు సో అమౌంట్ పెరిగాయి అని చెప్పేటప్పుడు బై అనేది వాడుతూ ఉంటాం. ద ప్రైజెస్ ఆఫ్ వెజిటబుల్స్ హ్యావ్ గాన్ అప్ బై 10%, యు ఆర్ లేట్ బై 10 minutes. నెక్స్ట్ ఒక వ్యక్తి లేదా వస్తువుకి సంబంధించి ఏదైనా పార్ట్ను టచ్ లేదా హోల్డ్ చేసినప్పుడు షీ హెల్డ్ హిమ్ బై ద హ్యాండ్, పిక్ ఇట్ అప్ బై ది హ్యాండిల్. నెక్స్ట్ ఒక వ్యక్తి యొక్క ఒరిజిన్ను మరియు ప్రొఫెషన్ను తెలియజేయటకు ఐ యామ్ అన్ ఇండియన్ బై బర్త్ అంటే నేను పుట్టుకతోనే ఒక ఇండియన్ని అని అర్థం. అంటే ఒక మనిషి యొక్క ఒరిజినల్ గురించి లేదంటే ప్రొఫెషనల్ గురించి మాట్లాడేటప్పుడు బై అనేది వాడుతూ ఉంటాం. బై హీస్ ప్రొఫెషన్ అలా. నెక్స్ట్ వచ్చేసి మనం టిల్ ఎక్కడెక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి నిర్దిష్ట సమయం వరకు అని సూచించటకు, అంటే ఇప్పుడు మనం ఇన్ జనరల్గా వాడుతూ ఉంటాం ఈ పర్టికులర్ టైం వరకు అంటే టిల్ 9 o'clock, టిల్ దిస్ ఈవినింగ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో టిల్ అనేది వాడుతూ ఉంటాం. ద షాప్ ఈజ్ ఓపెన్ టిల్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అని అర్థం. ఐ విల్ వెయిట్ ఫర్ యూ టిల్ దిస్ ఈవినింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.